రికార్డింగ్ నెంబర్ 33 భాగవతము చదువుకుంటూ ఉన్నాము. పరీక్షిత్తు వేటకు పోవుట అనేది ఇక్కడ హెడ్డింగు. హస్తినాపురాధీశుడగు పరీక్షిత్తు విల్లమ్ములు ధరించి ఒకనాడు అడవికి పోయి ఏనుగులు మున్నగు జంతువులను వేటాడాను. గోతులు త్రవ్వించి వలలు తెరలు ఏర్పరచి ఏనుగులను పట్టెను. కొన్ని మృగములను వెంటాడి చంపవలనని కుతూహలము కలిగినది. ఏనుగులను పట్టుటకు పెద్ద పెద్ద గోతులు తవ్వి వానిపై తడికలు పరచి మట్టి పోసి విత్తనములు చల్లుదురు. అవి మొలచి మొక్కలు కాగా ఏనుగులు ఆ తడకల మీదికి నడిచి వచ్చి తడకలు విరుగగా గోతిలో పడును. అడవి పందులను, గవయములను, తోడేళ్లను, పులులను మున్నగు జంతువులను అతడు వెంటపడి చంపెను. సాటి వేటకాండ్రు మెచ్చుకొని కేకలు వేయుచుండగా సింహము వలె అతడు ఒక మృగము వెంట పడెను. అది దెబ్బతిని పరిగెత్తగా దానిని చంపుటకు చాలా దూరము పరిగెత్తెను. కొంత సమయమునకు అలసట కలిగి దప్పిక అయ్యెను. మిగిలిన వారందరూ వెనుక ఎచ్చటనో ఉన్నారు. అతడు వేటాడుట ఆపి చల్లని నీటి కొలను కొరకు వెదికెను. ఎచ్చటను కనిపింపలేదు. మరికొంత దూరము నడువగా దప్పికకు కన్నులు తిరిగి మనస్సు భ్రాంతిపడు సమయమునకు ఒక తపోవనము కనిపించెను. అచ్చటనొక తపస్వి నిశ్చలుడై కన్నులు మూసుకొని ప్రశాంత భావమున కూర్చుండెను. మొగమున నిద్రామున్నగు జడత్వ లక్షణములు కనిపింపలేదు. ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని, ప్రాణమును అంతర్ముఖము చేసి ఉండెను. మెలకువ, నిద్ర, స్వప్నము అను 3 స్థితులను దాటి పరమ పదమున ఉండెను. బ్రహ్మగా ఉన్నాడు కనుక బాహ్య వికారములు లేవు. పొడవుగా జడలు పెరిగి ఉన్నవి. లేడి చర్మము ధరించి ఉండెను. అప్పటికే పరీక్షిత్తునకు తడి లేక నోరెండిపోయి కంఠస్వరము బాగుగా సన్నగిల్లిపోయెను. మెల్లగా ఇట్లనెను, నీరు తెమ్ము, దప్పిక భరింపరాకున్నది, నీరు దొరకలేదు, సాటివారునూ లేరు, పరిస్థితి దుస్సహమగుచున్నది అని ఆ శమీకముని కన్నులు తెరువకుండుటను చూచెను. అతడు సమాధి స్థితి యందు శ్రీహరి స్మరణయందుండుట తెలియక ఇట్లు తలచెను. ఈ బ్రాహ్మణుడు గర్వముతో కన్నులు మూసుకొని ఉన్నాడు. చేతితోనైనా రమ్మని సంజ్ఞ చేయడు. ప్రాణము పోవుచున్నను జలములు తెచ్చిపోయడు. ఇతడు చేసిన తపస్సునకు ఫలితమిదియా? జలము కోరిన వానికి చల్లని నీరుచ్చుట ఎట్టివారికైనా చేసి తీరవలసిన ధర్మము అని రాజు వేట అలసట వలనను దప్పిక బాధ వలనను కలిగిన దోషమున బుద్ధి పనిచేయక తన్న ఋషీంద్రుడు గౌరవింపక తిరస్కరించెనను కోపముచే ఒక చనిపోయిన పామును వింటి కొప్పుతో ఎత్తి తెచ్చి బ్రహ్మ ఋషి భుజమున తేలవైచెను. ఈ బ్రాహ్మణుడు దీని స్పర్శచే కన్నులు తెరుచునో తెరువడో చూచెను. కన్నులు తెరువకపోగా ఈ వచ్చుచూ పోవుచున్న క్షత్ర బంధువులతో తనకేమి పని అని తిరస్కార భావము వహించినట్లు అర్థము చేసుకొనెను. క్షత్రబంధువు అనగా క్షత్రియుని చుట్టము. ఇది చెడిపోయిన రాజులను గూర్చి గాని రాజపురుషులకు మిగిలిన వారిని వలన పుట్టిన సంతతిని గూర్చి గాని వాడు పదము. ఇట్లే బ్రహ్మబంధువు అనగా భ్రష్ట బ్రాహ్మణుడు అని అర్థము. ఇట్లు తర్కించుచు వ్యర్థమైన రోషమున దర్పమున చచ్చిన పామును విడిచి అతడు తన పురమునకు చనెను. ఆ దాపున మునికుమారులు ఈ వృత్తాంతమును చూచిరి. శమీకుని కుమారుడగు శృంగి దగ్గరకు పోయి ఇట్లనిరి, మనుష్యులపై, మదపుటేనుగులపై, గుర్రములపై, రథములపై అధికారము గల రాజు దప్పికతో నీ తండ్రి కడకు వచ్చి జంకులేక నీ తండ్రి మెడలో సర్పమును విడిచి వెడలిపోయెను. అప్పుడు మునికుమారులతో ఆడుకొనుచున్న శృంగి రోషము శృంగము పెరిగినట్లు విజృంభించి ఉలికిపడి ఇట్లనెను, వీరు రాజుల పేరుతో చెల్లుచున్నవారు గాని రాజులు కారు. బలిమెతుకులు తిని బలిసిన ఇంటి కాకుల వలె గుమ్మములు కాచుకొని కావలి ఉండి ముద్దకు వేచియుండు కుక్కల వలె ప్రజల సొమ్ము తిని బలిసి చెడ్డ పనులు చేయుచు ప్రజలను పీడించువారు.
ఈ బ్రాహ్మణోత్తములచే సర్వరక్షకులుగా నియమింపబడిరి. వారు ప్రజల నుండి తీసుకున్న డబ్బుచే బ్రతుకుచున్నారు గనుక ఇంటిలో జొరబడి కుండలలోని అన్నము నెత్తికొని పోవుచున్నట్లు చేయుచున్నారు. వారి ద్రోహములు వీరివి అనుకొనుట చెల్లదు. మా తండ్రి ప్రభుత్వమునెన్నడూ దూషించినవాడు కాడు. ఆశ్రమవాసులతో స్నేహము చేసనే గాని ప్రభు యొక్క శత్రువులతో ఎన్నడూ కూడలేదు. కందమూలములు భుజించుచు సమాధి నిష్టలో ఉండి అంతర్దృష్టిలో విష్ణువుని దర్శించుట తప్ప పరప్రపంచమును చూచినవాడు కాడు. అట్టి నా గురుమూర్తికి పామును తెచ్చి చుట్టబెట్టవలసిన ఆవశ్యకత ఈ రాచవారికి ఎలా కలిగినది? మేమెన్నడూనూ బంగారము దానము పట్టుటకు తన దగ్గరకు పోయితిమా? ధనములని యాచించి పైకి వంచనతో దీవెనలిచ్చుచు మోసము చేసితిమా? వనములు విడిచి తన దగ్గరకు రాలేదు. ఇంటి యందు మేము చేసుకొన్న దాని వలన లభించినదెంతైనను దానితో తృప్తి పొంది ఉంటిమి. అట్టి వారమగు మా ఇంటికి వచ్చి బ్రహ్మర్షి మెడలో పామునుంచుట తగిన పనియేనా? తాము రాజులైనచో ప్రజలచే పొగడించుకొనవచ్చును. ఇష్టము వచ్చినంత తిని కట్టుకొని కులుకవచ్చును. అడవులలో ఎవరి తిప్పలు వారు పడుచున్న బ్రాహ్మణుల మెడలలో పాములు వేయుట ఏ రాజులు చేసిరి? భగవంతుడు శ్రీకృష్ణుడు భూమిని విడిచిపోగా వీరిని శాసించువారు లేక మదమెక్కినది. సాధువులను వెదకి బాధ పెట్టుచున్నారు. బాలకులారా, ఇతడు క్షమించరాని తప్పు చేసెను, వీనిని శపింతును అని త్వరలో జుట్టు చెరిగి మొగమున పడుచుండగా గబగబా నడిచిపోయెను. ఆ దృశ్యము చూచిన వారికి 3 లోకముల రాజులు చెదిరిపోవుచున్నారా అనిపించును. ఇట్లు కోపించి కౌశికీ నదికి పోయి జలములు ఆచమించి సంకల్పించి ఇట్లనెను: జంకక వింటి కొప్పున చచ్చిన పామును తెచ్చి మారు మాటాడని స్థితిలోనున్న మా తండ్రి మెడలో నుంచి మదించిన పనులతో చెరించు రాజు నేటికి 7వ నాడు శివకేశవులడ్డు వచ్చినను తక్షకుడు అను సర్పరాజు విషాయుధముచే చనిపోవును. ఇట్లు శృంగి పరీక్షిత్తుని శపించి తన ఆశ్రమమునకు తిరిగి వచ్చి సర్పశవముతో ఉన్న తండ్రిని చూచి ఇట్లనెను: ఇప్పుడిట్లు చచ్చిన పామును నీ మెడలో ఉంచిన రాజును ఇంతకన్నా నేనేమి చేయగలను? రాజులకు ప్రేమలుండవు. ఇట్లు వేటకు వచ్చి రాజు మా తండ్రిపై నేరమేమియూ లేక కోపగించి సర్పశవమును మెడలో ఉంచెను. ఈ పాము నిజముగా చచ్చినదో లేదో దీని కోర మా తండ్రికి తగిలి ఉండినచో విపత్తు కలుగును. కనుక ఓ తపస్వి జనులారా, మీరు వచ్చి దీనిని తొలగించి మా తండ్రిని రక్షింపుడు అని పామును తొలగించు నేర్పు లేక పెద్దగా ఎలుగెత్తి ఏడ్చుచుండెను. ఇంతలో వాని ఏడుపు విని శమీకుడు సమాధి నుండి వెలువడి మెల్లగా కన్నులు తెరిచెను. మూపున వ్రేలాడుచున్న సర్పశవమును చూసి తీసి పారవైచెను. కుమారునితో ఇట్లనెను: మనమెవ్వరికిని ఏనాడునూ అపకారము చేయము. లోకమునందు అందరూ మనకొకటియే. అట్టిచో నీవు దుఃఖించెదవేళ ఈ పాము మెడలోనికి ఎట్లు వచ్చినది అని అడిగిన తండ్రికి కొడుకు ఎవడో రాజు సర్పము వేయుటయు తాను శపించుటయు వినిపించెను. అప్పుడు శమీకుడు తన దివ్య జ్ఞానమున ఆ వచ్చినవాడు పరీక్షిత్తు అని గ్రహించెను. కొడుకు చేసిన దానికి సంతోషింపక ఇట్లనెను: ఇంత కఠినమగు శాపమిచ్చుటకు అతడు నా ప్రాణమునకు చేసిన ద్రోహమేమి? అతడు మనకు రాజు. మన రాజు తక్షక విషాగ్నికి దగ్ధుడగుట మనకు మంచిదా? తల్లి కడుపులోన దహింపబడి విష్ణుమూర్తి కరుణచే రక్షింపబడిన వాడితడు. సామర్థ్యముచ్చే ప్రజలను పాలించుచున్నాడు. నీ కుర్రతనమున రాజును శపించితివి. ఇప్పటికే కృష్ణుడు లేకపోవట వలన లోకమంతయు దుష్టులచే చోరులచే బాధ పెట్టబడుచు కాపరిలేని గొర్రెల వలె ఉన్నది. ఇతడు సమబుద్ధితో భూమిని పరిపాలించుచున్నాడు. మానవ సహజమైన అతడు చేసిన తప్పునకు శపించనేల నాయన. నీవు చేసిన పనికి ఫలితమేమో చూడుము. రాజు నశించినచో రాజ్యమున బలవంతులు బలహీనుల పశువులను సంపదను భార్యలను హరించుటకు జంకరు. దొంగలు ఊళ్లలో నిర్భీతిగా చెరింతురు.
ఒకరితో ఒకరు కలహించుకొని ప్రజలు చిక్కుపడుదురు. వర్ణాశ్రమాచారములు నడువవు, ధర్మము భగ్నమగును, దానితో వేదమునకు హాని కలుగును. అట్టి వాతావరణమున ప్రజలందరూ చేయున్నది లేక అర్థమునకో కామమునకో పనులు చేయుదురు గాని ధర్మమునకు చేయరు. దానితో 4 వర్ణములకు సంకరత్వం ఏర్పడును. ఇక కోతులకును కుక్కలకును మానవులకును భేదముండదు. కనుక నీ చేసిన పనికి నీకు పాపము సంక్రమించినది. ప్రజలలో ధర్మబుద్ధి అధర్మబుద్ధి అని ఎక్కువ మందికి నిర్ణయముగా ఉండదు. అన్నవస్త్రములు రక్షణ వారికి ముఖ్యములు. అవి సవ్యముగా నడువవలెనన్నచో వేదధర్మము ప్రవర్తింపవలెను. సంఘము వర్ణాశ్రమముల ధర్మములను అనుసరించి నడుచుకొనవలెను. దాని విలువ ఎక్కువ మందికి తెలియదు కనుక బుద్ధిపూర్వకముగా ధర్మమును అవలంబించువారు అరుదు. పరిపాలకుడు నిస్వార్థముగా నటించి భయభక్తులు కల్పించి ధర్మమును నడుపవలెను. అప్పుడు దొంగలు దుండగీడులు కూడా ధర్మముగానే నడుచుకొందురు. ఏమి చేసిన తమకు భయముండదో దానిని ఆచరించుట దుర్జనుల స్వభావము. అట్టిచో రాజు లేనప్పుడు వారు ప్రజలను బాధించుట మొదలుపెట్టుదురు. ఈ పరీక్షిత్తు భరతవంశమున పుట్టిన పరమ భాగవతుడు. అశ్వమేధములు ఆచరించినవాడు, ఆచారపరుడు, ధర్మమాచరించువాడు. రాజనీతి లోకనీతి దండనీతి యందు కడు నేర్పరి, రాజవంశమునకు భూషణము వంటివాడు. మన ఇంటికి జలములు కోరి వచ్చుటయే చాలును, వానిని ఆదరముతో సత్కారము చేసి పంపవలసినది. శపించుట నీకు ధర్మమా? బుద్ధి చపలత్వము వలన నిరపరాధి అయిన రాజునకు నా కొడుకు శాపమిచ్చెను. ఓ హరి, ఇతడు చేసిన పాపమును తొలగింపుము. కొట్టినను తిట్టినను సూటిపోటి మాటలాడినను కూడా తిరిగి ప్రతీకారము చేయుటకు ఇష్టము లేకుండుటయే పరమ భాగవతుల ప్రవర్తనము. కుమార, రాజుని ఎడల ఏమీయూ అపచారము తలపెట్టడు కదా. ఇరువురు కలిసినప్పుడు తన పూర్వజన్మ కర్మముననుసరించి సుఖదుఖములు కలుగుచుండునని జ్ఞప్తి ఉంచుకొని సాధుజనులు కలతపడకుందురు. ఇట్లు బాధపడి కుమారుడిచ్చిన శాపమును మరలించుటకు సాధ్యపడకపోవుటచే శమీకుడు చాలా సంతాపము చెందెను. తన శిష్యునొక మునికుమారుని పిలిచి ఈ వృత్తాంతమును రాజునకెరిగించి రమ్మని పంపెను. శాప వృత్తాంతము విని పరీక్షిత్తు ఇట్లని చింతించెను. నేను ఇంకను కామక్రోధములు చావని వాడను. ఈ తక్షకుని విషాగ్ని నాకు వైరాగ్యము కలిగించుటకు విత్తనమగుగాక. వేటకెందులకు పోయి తిని మునీంద్రుడు గాఢ సమాధిలో ఉండగా సర్పశవమును తెచ్చి వైచుట ఎలా? ఇది పాపము. సూక్ష్మ దృష్టితో పరిశీలించినచో చాలా సాహసము. నేనిటి పని చేయుట అనగా ఇది ఏదో దాటరాని దైవయోగము. తప్పక వేగమే కీడు కలుగును. పాము విషమునకు ప్రాణములు పోవుగాక. ఈ భూమియు రాజ్యభోగములు పోవుగాక. జీవితములు మెరుపు తీగల వలె చెంచలములు. అట్టి నా జీవితముపై ఆశచే ఈ మునికుమారునకు మరల శాపమీయరాదు. అతడిచ్చిన శాపము మాత్రము వారింపరానిది. కారణమేమనగా రాజగర్వమున వనమునకు పోయి మునిని అవమానము చేసిన దోషము నాపై ఉన్నది. మునికుమారుడు తిట్టెనన్నచో వాని తప్పేమి? గోవులకు బ్రాహ్మణులకు దేవతలకు పీడలు కావించిన పాపము పుట్టిన చోట శాప ఫలము జరగకుండా వారించుట ఎట్లు? ఇట్లు భావించిన పరీక్షిత్తు శ్రీకృష్ణ భక్తితో కామక్రోధాదులను గెలిచినవాడు కనుక శృంగి చేసిన పనిలో దోషమున్నను తిరిగి శపింపక మానెను. పరీక్షిత్తునకు హాని కలుగుట అనగా రాజ్య ప్రజలకు కీడు కలుగుట కనుక శృంగి చేసిన దానిలో దోషమున్నది. వ్యక్తిగత భేదములకు కామక్రోధ ప్రేరితుడై లోకహితమును చెడగొట్టువాడు దోషి. మన రికార్డింగ్ నెంబర్ 33 అయిపోయింది.